శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 807వ నామము పరంధామ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ధామము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. మార్గము అనే అర్థం ఉందన్నమాట. పరంధామ అనే నామానికి మొత్తం అర్థం తీసుకుంటే పరమ ఉత్కృష్టమైన లేదంటే అత్యంత గొప్పదైన మార్గము అని అర్థం. జగన్మాత లలితా త్రిపుర సుందరి సన్నిధానమైన మణిద్వీపానికి చేరే మార్గం ఉంది కదా, అది పరమ ఉత్కృష్టమైనదన్నమాట. ఆ మార్గాన్ని కనుగొనాలని, అందులో పయనించాలని ఎంతోమంది సిద్ధులు, యోగులు చాలా విధాలుగా ప్రయత్నించారు. ఈ ధామము అనే పదానికి ఇంకొక అర్థము ప్రకాశము లేదంటే వెలుగు. ఏదైనా ఒక మార్గం ప్రకాశవంతంగా ఉంటేనే మనము ఆ మార్గంలో సులభంగా ప్రయాణించగలం కదా. జగన్మాత సన్నిధికి చేరే మార్గము అత్యంత ప్రకాశవంతమైనది. ఆ ప్రకాశాన్ని దర్శించడానికి సాధకులు ముందుగా తమలో ఉన్న ఈ తిమిరాంధకారాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడే ఆ ప్రకాశవంతమైన ఆ తల్లి యొక్క మార్గం దర్శనమిస్తుంది. పరంధామ అంటే ఉత్కృష్టమైన తేజస్సు అని అర్థం. ఆ జ్యోతిని గుర్తించి మనము ఆ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఆ జ్యోతిని గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగంలోని 6వ శ్లోకంలో వివరించారు. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామానికి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ప్రకాశింపచేయలేరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మళ్ళా ఈ జగత్తున ప్రవేశింపరు. అంటే ఇంకా పూర్తిగా ఆయనలో లీనమైపోతారనమాట. అంటే వారికి పునర్జన్మ అనేది ఉండదు. అటువంటి విశిష్టమైన తేజస్సు కలిగింది జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఆ అమ్మవారి యొక్క పరంధామమే మణిద్వీపం. ఇంకా ధామము అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, అవస్థ అని. అవస్థలను మించింది పరంధామ. జాగృత్, స్వప్న, సుషుప్త ఈ అవస్థలకు పరమైనది అమ్మవారు. అంటే కేవలం తురియావస్థలో మాత్రమే వసన్యాది వాగ్దేవతలు పరంధామ అని కీర్తింపబడిన దేవదేవిని దర్శించడం సాధ్యమవుతుంది అని వివరించారు. ధామము అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, స్థానము అని అర్థం ఉంది. వేదములు పరంధామము విష్ణువు యొక్క పరమపదము అని వ్యాఖ్యానించాయి. కూర్మ పురాణంలో సైషా మహేశ్వరి గౌరీ మమ శక్తిర్నిరంజన శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం. అంటే నా శక్తి అయిన మహేశ్వరి గౌరీ నిరంజన శాంత సదానంద అయిన ఆ అమ్మవారే పరమపదము అని ఉంది అన్నమాట. అందువలన పరమేశ్వరి లలితాంబికను వసన్యాది వాగ్దేవతలు పరంధామ అనే నామంతో కీర్తించారు. జీవాత్మ దరహాకాశంలోని లేదంటే హృదయాకాశంలోని ఏ పరంజ్యోతిలో ఐక్యం చెంది తన ఉనికిని పోగొట్టుకొన్నో అదే పరంధామము. అట్టి పరంధామమే శ్రీమాత. ఈ విశాల విశ్వంలో అనేక ధామాలు ఉన్నాయి కదా, ఆ ధామాలన్నీ కూడా కల్పాంత ప్రళయకాలంలో పరంధామంలో కలిసిపోతాయి. ఈ విధంగా అత్యంత ప్రకాశవంతమైన జగన్మాత యొక్క పరమ ఉత్కృష్టమైన మార్గము, పరమేశ్వరి యొక్క తేజస్సు సూర్య చంద్ర అగ్నుల ప్రకాశింపచేయలేని ధామము. అన్ని ధామాలు కల్పాంత ప్రళయకాలంలో పరంధామ అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన ఆ తల్లి యొక్క స్థానంలో లీనమయ్యే ధామము అని అనేక అర్థాలు కలిగిన పరంధామ లలితాంబిక మనల్ని ఆ తేజోవంతమైన మార్గంలో ప్రవేశింపచేసి నడిపింపచేసి తన యొక్క పరంధామమును మనకి అనుగ్రహించాలని మనందరం అమ్మవారిని ప్రార్థించాలి. పరంధామ అనే నామంతో మనం గనక అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లయితే ఈ నామంలో చెప్పుకున్న విధంగా మణిద్వీపానికి వెళ్ళే దారి ప్రకాశవంతంగా మనకి ఉండేలాగా, అంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ అమ్మవారి యొక్క జ్యోతి ద్వారానే ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క జ్యోతి ప్రకాశం మనపైన ప్రసరించి మనము మణిద్వీపానికి వెళ్ళే మార్గాన్ని అమ్మవారు మనకి దర్శించేలాగా మనం పూజించాలి. అప్పుడు తప్పకుండా ఆ చల్లని చూపులు గల తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.